బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డేటా చోరీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం డీజీపీ ఆర్పీ ఠాకూర్ తో సమావేశమైంది. సిట్ చీఫ్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయానికి వెళ్లి సిట్ సభ్యులు కేసు దర్యాప్తుపై చర్చించారు. ఐటీ గ్రిడ్స్ లో రైట్స్, డేటా చోరీ అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై డీజీపీ సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన డేటా చోరీకి విషయంకి ఆ కేసు సంబంధించి ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ 2 సిట్ బృందాలను ఏర్పడేశారు. అందులో ఒకటి ఈ ఏపీ సంబంధించిన డేటా చోరీకి సంబంధించిన కేసు సంబంధించి ఒక సిట్, అదే విధంగా అక్రమంగా ఓటర్లు తొలగించారనే దీని మీద మరొక సిట్ ఏర్పడేశారు. అయితే మొదటి సిట్కి సంబంధించి ఇన్ఛార్జ్ గా కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం గారిని దానికి ఇన్ఛార్జ్ గా పెట్టారు. ఆయన నేతృత్వంలో 15 మంది టీంతో కలిసి ఉన్న ఆ టీం ఆ సిట్ బృందం మొత్తం కూడా ఇవాళ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కలిశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ ఏ రకంగా చేపట్టాలి, అదే విధంగా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నారు దీని మీద తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఐటీ గ్రిడ్స్ సంస్థ మీద దాడులు చేసి అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నటువంటి ల్యాప్టాప్స్ అయితే కానీ లేదంటే కానీ హార్డ్ డిస్క్ అయితేనేమి అవన్నీ కూడా ఆ డేటా మొత్తం కూడా వైసీపీ పార్టీకి చేరవేస్తారని కూడా ఆరోపణలు. దాని మీద టీడీపీ నాయకులు ఇచ్చిన కంప్లైంట్ తో ఈ సిట్టు బృందం అనేది ఏర్పాటు జరిగింది. దీనికి సంబంధించిన కూడా నిజంగా కూడా అక్కడ ఆ డేటా అనేది చోరీ చేసి ఆ డేటా మొత్తాన్ని కూడా మరొక పార్టీకి ఇచ్చినట్టయితే తెలంగాణ పోలీసుల మీద కూడా కేసులు పెట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరిపి అసలైన దోషులను పట్టుకుని వాళ్ళకి శిక్ష పడేలా చూస్తామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖ సంబంధించిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి ఓవరాల్ గా రేపటి నుంచి దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈ ఐటీ గ్రిడ్స్ సంబంధించిన సంస్థల్లో ఎక్కడెక్కడైతే ఈ తనిఖీ తెలంగాణ పోలీసులు తనిఖీలు చేసి అక్కడ కొన్ని రికార్డ్స్ టేక్ ఓవర్ చేశారో ఆ రికార్డ్స్ సంబంధించి ఆ రికార్డ్స్ ఎవరి దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు ఎవరికి ఇచ్చారు అనే దాని మీద ప్రధానంగా ఈ విచారణ కొనసాగే పరిస్థితుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.